భారతదేశ స్వాతంత్రానంతరం 78 సంవత్సరాలైనా ఇంకా 80% కులాలు రాజకీయ పదవులకు ప్రత్యక్షంగా పరోక్షంగా దూరంగానే ఉన్నాయని తెలుస్తుంది. అసమానతలు తొలగాలంటే గ్రామాలలో ఉన్న ప్రజానికానికి దళిత గిరిజన బీసీ కులాల్లో రాజకీయ చైతన్యం సామాజిక స్పృహ కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే అంటున్న మేధావులు విద్యావేత్తలు. విద్యార్థి దశ నుండే ఏబీవీపీ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడైన చింతాసామమూర్తి డిగ్రీ చదువులతోనే పూర్తికాలం రాజకీయాల వైపు దృష్టి మళ్లించి సమానత్వం, సౌభ్రాతృత్వం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ తరఫున నియంతృత్వ వైఖరి ఎదిరించి ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం చవిచూసిన నేపథ్యం ఉంది. కుటుంబ నేపథ్యం, ఆర్ఎస్ఎస్తో అనుబంధం, ఆర్య సమాజానికి కుటుంబ నేపథ్యం. 1981 దశకంలో బీజేపీ తరఫున నల్గొండ పురపాలక సంఘం చైర్మన్గా దక్షిణ భారతంలో రికార్డు నెలకొల్పిన పరిస్థితి ఉంది. జాతీయ సఫాయి కర్మచార కమిషన్ సభ్యుడిగా దేశంలో 220 జిల్లాలు పర్యవేక్షణలు చేసి ఎన్నో అనుభవాలు పార్టీకి వడబోశారు. పెద్దపల్లి, భువనగిరి, వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా, నల్గొండ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. రామ్నాథ్ కోవింద్ జాతీయ అధ్యక్షుడి సారథ్యంలో జాతీయ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం వెంకయ్యనాయుడు గారి సారథ్యంలోని బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా, ఇప్పటి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన జి కిషన్ రెడ్డి సారథ్యంలోని కమిటీలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర నాయకులతో జిల్లా నాయకులతో సమన్వయ అనుబంధం, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న చింతాసామమూర్తి కుగ్రామాలలోని ప్రజలను బీజేపీ విధి విధానాలలోకి తీసుకువస్తే భారతదేశ సమగ్రత అభివృద్ధికి తోడ్పాటు అందుతుందని అప్పటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన సంచాలక్ సదాశివ్ గోవాంకర్ గురూజీ ఆశించిన ఫలితాలను భారతీయ జనతా పార్టీ రాబట్టేందుకు షెడ్యూల్డ్ కులాలకు సంస్థాగతమైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి రాబో ఎన్నికలే ప్రామాణికంగా మార్పులు చేర్పులు కల్పిస్తే రాబో అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాగలవని రాజకీయ సామాజిక మేధావులు విశ్లేషణగా తెలుస్తుంది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికలను ఢీకొని అధికారం హస్తగతం చేసుకుంటుందో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.